షార్ట్ టెంపర్ ఎక్కువ అంటారు కొందరు. అది షార్ట్ టెంపర్ కాదు, నోటి దూలాని ఘాటుగా రియాక్ట్ అవుతూ ఉంటారు మరికొందరు. జబర్దస్త్ యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత సినిమాల్లో అవకాశాలు దక్కించుకుని తనకంటూ ప్రత్యేక మార్కు సంపాదించుకున్న అనసూయ చేతిలో ఇప్పుడు పెద్ద సినిమాలు చాలానే ఉన్నాయి. ఆమెను ఇంతలా సపోర్ట్ చేస్తోంది ఎవరు? వెనకుండి నడిపిస్తోంది ఎవరు? అనసూయను లక్కీ అని భావిస్తోంది ఎవరు అన్నది పక్కన పెడితే ఈ హాట్ యాంకర్ మాటలకు హద్దులుండవు. అప్పుడప్పుడు ఫేస్బుక్ కమెంట్ల మీద రియాక్ట్ అయిపోవడాలు, ఆంటీ అంటే కోపంతో ఊగిపోవడాలు, ఫోన్ విరక్కొట్టడాలు అనసూయ ఖాతాలో చాలానే ఉన్నాయి. ఇలాంటి వివాదాలు అయితే ఇలాంటి కాంట్రవర్సీలకు ఇక దూరమని ఆ మధ్య అనౌన్స్ చేసిన అనసూయ కొద్ది రోజులు సైలెంట్ గా ఉంది. ఉన్నట్లుండి ఉరుములేని పిడుగులా ఇప్పుడు మళ్లీ విరుచుకుపడుతోంది. అది విజయ్ దేవరకొండ మీదే. అలాంటిది ఇప్పుడు మళ్లీ విజయ్ ను టార్గెట్ చేసింది. జబర్దస్త్ మానేసిన తర్వాత కాస్త లిమిట్స్ లో కనిపించిన ఇప్పుడు బోల్డ్ కమెంట్స్ తో మళ్లీ తన ప్రతాపం చూపిస్తోంది. దీంతో మళ్లీ అనసూయ పేరు మారుమ్రోగిపోతోంది. అర్జున్ రెడ్డి సమయంలో స్టార్ట్ అయిన ఈ వార్త ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది. రీసెంట్ గా విజయ్ దేవరకొండ నటిస్తున్న ఖుషీ సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ దేవరకొండను ది విజయ్ దేవరకొండ అంటూ పోస్టర్ లో రాశారు. దీనిపై సోషల్ మీడియాలో అనసూయ ఇండైరెక్ట్ గా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇదేం పైత్యం అంటూ అనసూయ చేసిన కమెంట్స్ పై విజయ్ ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. ఆంటీ అని సోషల్ మీడియాలో మళ్లీ ఏడిపిస్తున్నారు. ఇదంతా నీకు అవసరమా? నీ పనేదో నువ్వు చూసుకుంటే బెటర్ అంటూ మరికొందరు ఫైర్ అవుతున్నారు. షోలు లేవు, సినిమాలు లేవు, దీంతో తన గురించి ఎవడు మాట్లాడుకోవటం లేదని, కావాలని అనసూయ ఓవర్ యాక్షన్ చేస్తోందని, పడిపోయిన క్రేజ్ ను గ్రాఫ్ ను మళ్లీ పెంచుకోవడానికే ఇంత పెంట చేస్తోందని అంటున్నారు. ఇదంతా కావాలని చేస్తున్న వివాదమే తప్ప ఇంకొకటి కాదని, ఇలా వివాదాలతో క్రేజ్ పెంచుకునే బదులు కెరీర్ మీద దృష్టి పెట్టొచ్చు కదా అంటూ మరికొందరు మండిపడుతున్నారు.